ఆ డ్రీమ్ బాగుంది కానీ వాడకు కూడా డైరెక్ట్ గా చెప్పా డిస్కషన్ లో వేరే నా ఫ్రెండ్స్ కి కూడా చెప్పాను నేను ఎందుకంటే ఇదంతా జరుగుతుంది కదా ఏంట్రా ఏం జరుగుతుంది ఎనీథింగ్ గోయింగ్ ఆన్ అని అంటే అదేం లేదు నేను ఎందుకంటే అంటే ఏమీ లేని ఫీలింగ్ ఫ్రెండ్షిప్ కూడా స్టాప్ చేసి నన్ను అవాయిడ్ చేసేదంతా నేనేం చేస్తున్నా మధ్యలో నేను కూడా స్టాప్ చేసేసా మాట్లాడడం ఎందుకు బ్యాడ్ గా వెళ్తుంది ఏదో ఒక మాట అటు ఇటు అయితే నేను బ్యాడ్ గా పోట్రే అవుతానని చాలా రోజులు నేను మాట్లాడకుండా ఉండిన రోజులు హౌస్ లో అందరికి గుడ్ మార్నింగ్ చెప్తాడు అందరికి గుడ్ నైట్ చెప్తాడు నన్ను తప్ప నేను హౌస్ లో మీకందరికన్నా ఫ్రెండ్ నేను ఆయన నాకు లోపల హర్ట్ అవుతుంది యాజ్ అ ఫ్రెండ్ ఓన్లీ ఫ్రెండ్ ఫీలింగ్ ఉంది హర్ట్ చేస్తాడు అయినా నేను ఓకే వాడికేం ప్రాబ్లం అవ్వకూడదు పర్లేదులే వాడి ఇష్టం అని నేను కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిన రోజులున్నాయి అయినా వాడే వస్తాడు మాట్లాడడానికి nothing అన్నప్పుడు మరి నువ్వు ఎట్లా ఫీలింగ్స్ గురించి మాట్లాడతావు వెనకాల you are saying something you want to complete it or let me finish ఇప్పుడు మనోడు యష్మినే నామినేట్ చేసేటోండి అని ఒక మాట అన్నాడు కదా అది ఎందుకు తెలుసా ఇప్పుడు గ్రూపిజం అని అందరు చెప్తున్నారు దాన్ని బ్రేక్ చేద్దాం వీళ్ళని నామినేట్ చేస్తే అది గ్రూపిజం అన్నది ఉండదు చెప్పిన తర్వాత ఇన్ని రోజులు మరి ఎందుకు చేయలే నాకు ఇలా ఉంది సిచ్యువేషన్ ఉంది ఈ గేమ్ లో నేను ఎఫెక్ట్ అవ్వాలనుకోవట్లేదు ఇంకా అది నాకు చెప్పలేదు తెలుసా అక్కడ చెప్పింది నా దగ్గర చెప్పలేదు నా గేమ్ నేను ఆడతాను యాజ్ ఫ్రెండ్స్ గా ఉంటున్నాం అంతే ఏం లేదని చెప్పావు నేను అది డ్రీమ్ అని ఎందుకు మెన్షన్ చేయలేదు అన్నది నా పాయింట్ ఎందుకంటే చెప్తా ఇది నీతో మాట్లాడింది ఎప్పుడు తెలుసా తిను మనం మాట్లాడుకోకుండా దాని తర్వాత తను ఫ్రెండ్ గా కూడా నన్ను ట్రీట్ చేయట్లేదు అని ఒక మాట వచ్చిన తర్వాత తనతో మాట్లాడిన తర్వాత ఇది నీ దగ్గర మాట్లాడింది సో ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే ఇప్పుడు నేను చెప్తా క్లారిటీ ఇస్తా నాకు అనిపించింది ఇది నువ్వు చేసావా లేదా నీ మీద బ్లేమ్ తోయట్లేదు నువ్వు ఉన్నావు తను కూడా ఉంది ఎందుకు చెప్తున్నా అంటే యూ సెడ్ ఆ డ్రీమ్ తర్వాత షీ వాజ్ లైక్ లిటిల్ యూ సెడ్ సో అక్కడి నుంచి నాకు ఎలా కనిపిస్తుంది అంటే నా బట్టలు ఇస్తాను కదా దానికి కూడా ఫీల్ అవుతుందేమో ఫ్రెండ్ అయితే ఐ ఫెల్ట్ ఐ టోల్డ్ హిమ్ సో ఆ ఫీలింగ్ అనిపిస్తుంది సో నా కాబట్టి ఆ కాన్వర్సేషన్ దాని తర్వాత వచ్చింది దాని తర్వాత మనం మాట్లాడడం మొదలు పెట్టింది సో దట్ వాజ్ లైక్ ఇప్పుడు మనకు లేదు ఇప్పుడు మళ్ళీ తను తెచ్చింది కాబట్టి మళ్ళీ మాట్లాడుతున్నాం ఐ వాజ్ క్లియర్ బికాస్ ఐ హావ్ టోల్డ్ ఇన్ అండ్ అవుట్ ఒక్క నిమిషం క్లియర్ రా అది క్లియర్ గా ఎందుకు అంటే మనకి చెప్పవా సేమ్ చెప్పింది పృథ్వీ నీకు చెప్పాడా రోహిణికి చెప్పిన పాయింట్స్ అన్ని నీకు ఎప్పుడైనా కాన్వర్సేషన్ లో చెప్పాడా రోహిణి చెప్పలేదు రోహిణి చెప్పిందా చెప్పలేదు రోహిణి కాదు మా పాయింట్స్ చెప్పింది రోహిణితో ఏం మాట్లాడాలి దాని టాపిక్ నీతో అన్నాడా దాంతో డీప్ గా ఆడుతూనే మాట్లాడింది మరి నువ్వు ఎందుకు ఇలా వాడు డిస్టర్బ్ అవుతున్నాడు దీని మీద నాకెందుకు చెప్పలేదు నువ్వు ఎప్పుడు వచ్చి